బిఎస్ఎన్ఎల్ న్యూ ఇయర్ ఆఫర్ కింద బిఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక గిఫ్ట్ అయితే ఇవ్వడమే జరిగింది. అదేంటంటే మనకు బిఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్ యూజర్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ వైఫై కాలింగ్ ఫీచర్ని అయితే ఎనేబుల్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్ వాడే వాళ్ళు ఎవరైనా సరే ఫ్రీగా వైఫై కాల్స్ తీసుకోవచ్చు. దీనికి ఎలాంటి థర్డ్ పార్టీ యాప్ వాడాల్సిన అవసరం లేదు. అయితే మన మొబైల్లో మనకు వైఫై కాలింగ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, అదైతే ఉండాలా. అది ఎనేబుల్ చేసుకుంటే వైఫై కాలింగ్ అనేది మనం చేసుకోవచ్చు. చాలా ప్రైవేట్ కంపెనీస్ ఆల్రెడీ వైఫై కాలింగ్ అనే ఫీచర్ని ఇస్తున్నాయి ఎప్పటి నుంచో. ఎయిర్టెల్ కానీ, జియో కానీ మనకు వైఫై కాలింగ్ ఫీచర్ అయితే ఎప్పటి నుంచి ఇస్తున్నాయి. అయితే బిఎస్ఎన్ఎల్ అయితే ఈ న్యూ ఇయర్కి అయితే లాంచ్ చేయడమే జరిగింది ఈ ఫీచర్ని. అయితే మనకు ఇదే ఇయర్లో 5G సర్వీస్ కూడా లాంచ్ చేద్దని చెప్తుంది. చూడాలి మరి. 4G సర్వీసెస్ చాలా ఏరియాల్లో సరిగా లేవు, కొన్ని ఏరియాలో ఉన్నాయని చెప్తున్నా కూడా సరిగ్గా అయితే రావడం లేదు. 3G సర్వీస్ ఎక్కువ వరకు యూజ్ అవుతుంది. మరి 5G సర్వీస్ వస్తే ఎలా ఉంటుందో చూడాలా. 4G సర్వీస్ సరిగా లేని టైంలో 5G సర్వీస్ మనం ఎలా తీసుకొస్తారు, ఎలా అయితే మనకు కస్టమర్స్కి అట్రాక్ట్ అవుతారో చూడాలా. ఇంకోటి ఏంటంటే బిఎస్ఎన్ఎల్లో మనం ప్రైవేట్ కంపెనీ లాగానే మనకు టారిఫ్ అయితే పెంచడం జరుగుతుంది. టారిఫ్ అంటే పెంచడం అంటే ఎలా ఉన్నా అంటే రీఛార్జ్ అంతే ఉంటుంది, దాని వ్యాలిడిటీ అనేది తగ్గిస్తున్నది. వేరే కంపెనీస్ మనకు రీఛార్జ్ రేటు పెంచుతూనే వ్యాలిడిటీ అలాగే ఉంచుతున్నాయి. అయితే బిఎస్ఎన్ఎల్ ఏం చేస్తుందంటే వ్యాలిడిటీ తగ్గిస్తుంది, రీఛార్జ్ రేటు అంతే ఉంచుతున్నది. ఇప్పటికే చాలామంది బిఎస్ఎన్ఎల్ యూజర్స్ అయితే దీని నుంచి అయితే కంప్లైంట్ ఇస్తున్నారు. ప్రైవేట్ కంపెనీస్కి బిఎస్ఎన్ఎల్ పెద్ద తేడా అయితే ఉండడం లేదని చెప్తున్నారు. చూడాలి మరి బిఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్ తీసుకొస్తుందా, మరి ఉన్న ఆఫర్స్ని మరి వ్యాలిడిటీ తగ్గిస్తుందా చూడాలా.